తండ్రికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన వివేకాన్ని కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవన తండ్రి దేవతకి సర్వాధికారి నీకు వందనాలు వేసాయా. ఇదిగో తండ్రి ఈ రెండో మాట చెప్పబోతున్నాయా, మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. మంచిగా తండ్రి ఏదైతే సిద్ధపడ్డామో ప్రభా అదంతా చెప్పడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. నీ బలాన్ని దయచేయమని చిన్న ప్రార్థన నీ పాత్రని చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన రెండో మాటగా నేను చెప్పాలనుకుంటున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన రెండో మాటగా అందుకైనా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటారు? యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు కూడా శిలువ శిక్షణకి అప్పచెప్పారన్నమాట. యేసుక్రీస్తు పుట్టిక ఎక్కడ జరిగింది? పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్టాడు కదా. అంటే అక్కడ మనుషులు ఎవరు లేచిపోయేసరికి పశువుల పాకలో పుట్టారు. అంటే అక్కడ పశువులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పశువులు లాంటి స్వభావం కలిగిన వ్యక్తుల మధ్య ఆయనకు శిలువ వేయటం ప్రతి ఒక్క సన్నివేశం జరుగుతుంది. వాళ్ళ హృదయాలు పశువుల లాంటి స్వభావంతో నిండిపోయింది అని మనం గ్రహించుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తుతో ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు కూడా శిలువ శిక్షకు అప్పచెప్పారు. యేసయ్య ఏం చేశారని శిలువ శిక్ష చేశారంటారు? మన పాపాలను బట్టి, మనం చేసిన దోషాలను బట్టి ఆయన అయితే ఏమి చేయలేదు కానీ శిలువ శిక్ష చేశారు. ఈ బందిపోటు దొంగలు ఎవరంటే, బందిపోటు దొంగలు ఎవరైనా మనం పరిగణించుకోవచ్చు అంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వయసు ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే వాళ్ళకి నచ్చిన వస్తువు ఏదైనా ఉన్నా సరే వాళ్ళని కొట్టి చంపి తీసుకొని వెళ్ళిపోవటం వాళ్ళని బందిపోటు దొంగలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లా దొంగతనాలు చేసేవాళ్ళు, అట్లా రోమన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ దొంగతనాలు చేసి ఎన్నో చేసి చీకటమైన సంబంధమైన వ్యక్తులు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు వాళ్ళు. అందుకనేసి వాళ్ళకు కూడా యేసు ప్రభుతో పాటు శిలువ వేయడం జరిగింది. అలాగే చూసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12 లాస్ట్లో ఉంటుంది కదా. ఆయన అతిక్రమములు చేసిన వారితో కూడా ఒకటిగా ఎంచబడ్డాడంట. అతిక్రమములు చేశారంటే ఇద్దరు దొంగలు చేశారు కాబట్టి వారితో పాటుగా యేసు ప్రభుని కూడా అతిక్రమములు చేసిన వారిగా ఎంచడానికి ఆ రోమన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనమాట. అలాగే మనం చూసుకుంటే కనుక ఇద్దరు బందిపోటు దొంగలు కూడా యేసు ప్రభుని తిడతానే ఉంటారు. అక్కడ ఉన్న చాలా మంది తిడతారు, కొంతమంది ఆయన చేసిన మేలుల గురించి చెప్పుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా చెప్తున్నారు కానీ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వినపడతాయి. గట్టిగా చెప్పారనుకోండి వీళ్ళకు కూడా కొంతమంది మేలులు పొందిన వాళ్ళు ఉంటారు కదా, ఏమో వాళ్ళకు కూడా ఏం శిక్ష చేస్తారో అనే ఒక భయంతో కూడా వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉంటారు. కాబట్టి అయినా సరే కొంతమంది యేసు ప్రభు చేసిన మేలుల గురించి, ఆయన కార్యాల గురించి చెప్పుకుంటా ఉన్నప్పుడు కానీ వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభుని తిట్టారన్నమాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూసుకుందాం. పదిహేనవ అధ్యాయం 32వ వచనం. అప్పుడు మనం చూసి ఆయనతో కూడా శిలువ వేయబడిన వారము యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళిద్దరూ కూడా దూషిస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పుడు? శిలువ మీద ఉన్నప్పుడు కదా. కాసేపట్లో ముగ్గురు కూడా చనిపోతారు. శిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నారు, తిడుతున్నారు. అందరూ తిడుతున్నారు కదా. అసలు యేసు ప్రభు తెలుసు అంటారు. అప్పుడు వీళ్ళు దొంగతనాన్ని చేస్తూ ఉండేవాళ్ళు కదా. యేసు ప్రభు గురించి అంత తెలిసి ఉండదు, బైబిల్ గురించి కూడా అంత తెలిసి ఉండదు. అయినా సరే పక్కన వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మనం కూడా తిడదాం అనే మైండ్ సెట్తో, ఒకే మైండ్ సెట్తో ఉన్నారు. అలాగే చూసుకుంటే మనం ఇద్దరు కూడా ఆయన్ని దూషిస్తున్నారు, తిడుతున్నారు. కానీ సడన్ గా ఒక దొంగలో మార్పు వస్తుంది కదా. ఎలా వచ్చిందంటారు?
రెండవ వాడికి మార్పు వస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం చూసుకుందాము. ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుని చాలా మంది ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉన్న పెద్దలు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా సిలువేసినప్పుడు కూడా అక్కడ ఉండి తిడుతున్నారు కదా, అసలు ఏం మాట్లాడేంటి అనేది ఆలోచనలో పడ్డాడు ఈ దొంగ రెండవ వాడు. ఎన్నిసార్లు దూషిస్తున్నారు, సిలువలో కొట్టారు, ఎన్నో చేసినప్పుడు కూడా అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడట్లేదంటని తన హృదయాన్ని తెరవడానికి సిద్ధపడ్డాడు. అలాగే దొంగతనాలు చేసి తన కళ్ళు కానీ, చెవులు కానీ, మనసు కానీ పాపంతో నిండిపోయిన చెవుల్ని, హృదయాన్ని, కన్నుల్ని కూడా తెరవడానికి ఆ వ్యక్తి సిద్ధపడుతున్నాడు. అలాగే మనం చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా దూషించారని చెప్పాను కదా ఇందాక. అలాగే కొంతమంది రక్తస్రావం కలిగిన స్త్రీలు కానీ, అక్కడ చాలా రోజుల నుండి నడుమోగిపోయిన స్త్రీ కానీ, కుష్ఠరోగం కలిగిన వ్యక్తులు కానీ ఆయన చేసిన మేలు గురించి చెప్తున్నారు. అలాగే శాస్త్రులు, పరిచయులు వీళ్ళు కూడా ఆయన తిడుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం నుంచి చదువు. అలాగే శాస్త్రము, ప్రధాన యాజకులు కూడా ఆయనను ఆకర్షించు ఇతరులను రక్షించను, తాను రక్షించడం లేదు. ఇజ్రాయేలు రాజుగా ఇప్పుడు శిలువ నుండి దిగాక వాటిని నమ్ముకుంటారు. వారు దేవుని విశ్వాసం. నేను దేవుడు కుమారుని అని చెప్పినంత ఆయన కృష్ణుడైతే ఆయన ఇతరులను నాకు తప్పించినట్టు ఆయనతో కూడా శిలువ బండి కూడా దొంగలు అలాగే అక్కడ చాలా మంది అటు ఇటు తిరుగుతున్నారు. యేసు ప్రభువు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? ఏం చేశాడని తిడుతున్నారు? ఆయన చేసిన మంచి పనులను పట్టుకొని యేసు ప్రభుని చేసిన నీతిని బట్టి కూడా తిడకంలోనే యేసు ప్రభు గురించి మంచి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. అవన్నీ ఆ దొంగ చూస్తున్నాడు. ఇద్దరు ఉన్నారు కానీ ఒకరు మాత్రమే తన హృదయాన్ని తెరవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అందరూ తిడుతున్నారు. ఏం చేసి ఏం మాట్లాడట్లేదేంటి? కాసేపట్లో అందరూ చనిపోతారు కదా, అసలు ఎంత ఏం చేశాడని ఏం మాట్లాడట్లా, తిరిగి దూషించట్లేదనేసి ఈ దొంగ ఆలోచన పడ్డాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. సరే, చాలా దూషిస్తున్నారు, చెప్తున్నారు కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు దూషిస్తున్నారని బదులు ఏమీ దూషించట్లేదే. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఏదో ఈయన వెనుక దాగి ఉందని ఆ దొంగ గ్రహించాడు. అలాగే కూడా పిలాతు కూడా ఒక బోర్డు తయారు చేసి సిలువ పడతాడు కదా, అయ్యన్నారాయణ ఉంటుంది. ఆయన మనం ఎవరైనా సిలువ శిక్షణ తను చేసిన నేలను అక్కడ కొడతారంట. తను ఏం చేశాడని రాస్తుందంటే ఈయన యూదులకు రాజు, నజరేయుడైన యేసు. అది చూసి కూడా అసలు నేనేం చేయలేదు కానీ ఈ యూదులకు రాజు అని రాస్తుంది కదా, నజరేయుడైన యేసు, ఈయన మనల్ని రక్షించేవాడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని ఈ దొంగ గ్రహించాడు. అలాగే మనం చనిపోయే ముందు కూడా మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అలాగే ఇద్దరు దొంగలకు అవకాశాన్ని ఇస్తున్నాడు కానీ ఒక దొంగ మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నాడు. క్రీస్తు సువార్త అనేది తిరుమల నుండి కూడా చూడటానికి తన కళ్ళు విప్పాడు అనేది మనం గ్రహించుకోవచ్చు. ఆ దొంగలో చాలా ఫస్ట్ అయితే తిడుతున్నాడు కదా, ఫస్ట్ తిడుతున్నాడు దూషించినప్పుడు. ఫస్ట్ చూసిన చూపుకి, తర్వాత చూసిన చూపుకి, తర్వాత మాట్లాడిన మాటలో చాలా తేడా కనిపిస్తున్నాం. అలాగే చూసుకుంటే అప్పుడు ఏమంటాడంటే 23వ అధ్యాయం లోక సువార్తలో 42వ వచనం. చాలు. యేసు ప్రభుకి ఫస్ట్ తిట్టాడు. ఫస్ట్ చూసిన చూపుకి తిట్టే పిలుపులో యేసుక్రీస్తు వైపు జాలిగా చూస్తాం. ఆయన చూపుల తేడా అనేది యేసయ్య గ్రహించాడు. ఇదేంటి అనేది ఆయన హృదయాన్ని బండలాంటి హృదయాన్ని
తెరిచాడు కాబట్టే తనలో మార్పు యేసు అని గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్షించేవాడు అనేది తను తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాగే ఈయనకు ఒక రాజ్యం ఉందని కూడా, యేసు చనిపోతే తిరిగి లేస్తాడు, నన్ను కూడా బ్రతికిస్తాడు అనేది ఈ దొంగ చాలా గ్రహించాడు. అలా తనతో పాటు ఉన్న శిష్యులకు కూడా తన రాజ్యం గురించి తెలియదు. ఆ రిఫరెన్స్ కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకని నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటున్న సెలవేమని చాలు సార్ ఆయనతో అనేది. ఏమన్నది జెబెదయి కుమారుల తల్లి యాకోబు యోహానుల తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, రాజు కదా ఈ భూలోకంలో వరకే ఈయన పాలిస్తున్నాడు కాబట్టి నా ఇద్దరు కొడుకు ఈయనతో పాటు కుడివైపున ఎడమవైపు ఉంచుకుంటే బాగుంటుంది అనేది ఆవిడ ఆలోచిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఒక రాజ్యం ఉందని, పర్లోక రాజ్యం ఉందనేది తన శిష్యులకి తెలియదు, ఆ తల్లి కూడా తనకి తెలియదు. వాళ్ళు దేవుడికి హృదయంలో స్థానం ఇచ్చి రక్షణ పొందితేనే మాత్రానికి పరలోక రాజ్యం ఉంటుందని వాళ్ళకి తెలియలేదు. కానీ ఈ శిలువ మీద ఉన్న దొంగలు మాత్రం దేవుడికి ఒక రాజ్యం ఉంది, అది మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందితే మనం ఆయనతో పాటు తిరిగి జీవించగలుగుతామనేది ఆ దొంగ తెలుసుకోగలిగాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ దొంగ కూడా ఏం చేస్తున్నాడంటే, అందరూ దూషిస్తున్నారు, చెడుతున్నారు, కానీ యేసుక్రీస్తు వైపు గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఎవరో లేరు. ఈ దొంగ మాత్రమే యేసుక్రీస్తు వైపు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అందరూ పిలాతు కూడా సిలువు ఏ నేరం నీతి మంత్రుల జోలికి వెళ్ళొద్దని ఆ భార్య చెప్పినా పిలాతు అక్కడ ఉన్న ప్రజల యొక్క ఒత్తిడి ఎక్కువైపోయి ఏం చేయాలో ఎంతగా ప్రయత్నించినా కానీ త్వరగా కొట్టించి వదిలేయమంటాడు. అయినా అక్కడ ఉన్న ప్రజలు వదిలిపెట్టారంటారా? వదిలిపెట్టలేదు. అయినా సరే సిలువకు అప్పచెప్పాడు కదా. వాళ్ళకన్నా కూడా రోజు కన్నా కూడా ఈ దొంగ చాలా గొప్పవాడు. మనందరికన్నా కూడా సిలువలో ఉన్న దొంగ చాలా గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు. అందరి ముందు క్రీస్తుని యేసు రక్షకుడిగా అంగీకరించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. తనలో మన పాపాలు ఈయన వద్ద మనం ఒప్పుకుంటే మనకు ఒక జీవితం ఉందనేది ఆయన తెలుసుకున్నాడు. అలాగే రెండో దొంగ కూడా ఈ చనిపోయే ముందు కూడా సువార్తను అందిస్తున్నాడు కదా, నువ్వు మారవేరా, మనకైతే ఇది సాధ్యమేనని చెప్తాడు కదా. రెండో దొంగ అప్పుడున్న ఈ దొంగ కూడా సువార్తను అందజేస్తున్నాడు. ఎలా అంటారు, మనకి ఇది న్యాయమే, ఈయనలో ఏ తప్పిదం లేదు కదా, ఎప్పుడైనా నువ్వు మారవేరా అనేసి సువార్త చెప్తున్నాడు. తను మారాలి కదా, అసలు ఏమి చెప్పడు. బండలాంటి హృదయంతో తను అలాగే ఉండటం వల్ల తను నరకానికి వెళ్తాడు అన్నమాట. మనమైతే సువార్త మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కూడా మనకి ఏదో ఒక మనం మానేసినప్పుడు ఏదో ఒక సాగు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాగే ఈ దొంగ తను చనిపోయే ముందు తన పరిస్థితి బాగోపోయినా క్రీస్తు గురించి సువార్త అందజేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినపడద్ది అనేది ఆ దొంగ తెలుసుకోగలిగాడు. కానీ మొదటి వాడు గురించి మనం తెలుసుకుందాము. మొదటి దొంగ ఇంకా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, చెడుతున్నారు, అయినా సరే ఇంకా చెడతానే ఉంటున్నాడు అనమాట. యేసుని ఎలా చెడుతున్నాడు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు దిగొచ్చి నన్ను కూడా దింపి నన్ను రక్షించు. దింపితే ఏం
చేస్తాడంటారు? మళ్ళీ దొంగతనాలు చేస్తాడు కదా. మనం కూడా చర్చికి వచ్చినప్పుడు మన జీవితం హృదయంలో అనుసారంగా ప్రార్థన చేసుకొని ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే, మన రక్షణ పొందినప్పుడు మాత్రమే పరలోకం రాజ్యంలో స్థానం ఇస్తారు. కానీ మనకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, మనకు వాటి కోసమే ప్రార్థన చేయమంటే, అంటే ఈ దొంగ ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే సొంతల పరిచయుడు ప్రార్థన ఉంటుంది కదా, పరిచయుడు లాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నువ్వు క్రీస్తు అయితే నన్ను రక్షించు, నన్ను కాపాడని ఈయన మాట్లాడటం వాళ్ళందరూ చూస్తున్నాడు. తన హృదయాన్ని, తన నేత్రాలు మూసిపోయాయి. కానీ దేవుడు దగ్గరగా ఉన్నా కానీ, ఎంత దూరం ఉంటాడు? కొంచెం దూరంలో ఉన్నాడు దేవుడు. దగ్గరగా ఉన్నాడు కానీ అసలు ఏమాత్రం మార్పు లేదు. మనం కూడా మన హృదయానికి ఆయన కూడా చాలా దగ్గరగా ఉంటాడు. కానీ మనం హృదయాన్ని ఓపెన్ చేస్తే అందులోకి రావడానికి ఆయన ఇష్టపడతానని వాక్యం కూడా తెలివిస్తూ ఉంది కదా. ఈ దొంగలో చూసుకుంటే మనం నోవాకు జలప్రళయం వచ్చినప్పుడు నోవాకు వాడు చేస్తున్నాడు కదా, దేవుడు చెప్తాడు చేస్తాడు. చాలా మంది ఏంటి అని తను ఎగతాళి చేసి ఉంటారు. ఎందుకు చేస్తున్నాడు ఈయనని ఎగతాళి చేసి ఉంటారు. తను కూడా సువార్త చెప్పే ఉంటారు కదా అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకు చేస్తున్నాడో దేవుడు జలప్రళయం వస్తుంది కదా, దానికోసం సిద్ధపరుస్తున్నానని చెప్పుకుంటారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు పాపంతో నిండిపోవడం వల్ల అంట జలప్రళయం వచ్చి నీళ్ళల్లో కొట్టుకుపోయినంత వరకు కూడా అది గ్రహించలేదంట. అలాగే ఈ సిలువలో ఉన్న మొదటి దొంగ కూడా ప్రభు దగ్గరగా ఉన్నా కానీ తన కన్నులు మూసుకుపోయిన పరిస్థితి, తన హృదయం కూడా మూసుకుపోయిన పరిస్థితిలో తను ఉన్నాడనేది మనం గ్రహించుకోవచ్చు. మనం కూడా ఎన్నో ఇప్పుడు వరకైతే ఎన్నో చేసి ఉంటాం. ఈ రోజే దేవుడు రక్షణ దినం అని చెప్తున్నాడు కదా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ రోజు కూడా మనం తన సన్నిధిలోకి వచ్చి ప్రభా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, ఇక నుంచి నేను చేయనయ్యా అని పశ్చాత్తాపంతో మన హృదయాన్ని తెరిస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అలాగే కానీ వెటకారంగా ప్రార్థన చేసుకున్నాడు కదా మొదటి దొంగ, నువ్వు రక్షించు, నువ్వు దిగు, నువ్వు రా, నన్ను కాపాడు అని ప్రార్థన చేసావు అనుకో, నువ్వు నాకు ఇది చేయి అది చేయి అంటాం కదా, నాకు సహాయం చేయండి. తన హృదయాన్ని తెరవని పరిస్థితిలో, తన కళ్ళ మూసుకుపోయిన పరిస్థితిలో ఆ దొంగ ఉన్నాడు. మనమైతే దేవుణ్ణి ఎంత చేసినా, ఎన్ని పనులు చేసినా, నేను ఈ పని చేశానయ్యా, ఆ పని చేశానయ్యా, నేను ఇది చాలా పరిచయలాగా చెప్తా ఉంటాము. కానీ ఈ రోజుల్లో కూడా అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు అయితే ఏమంటున్నాడు? పరిచయ ప్రార్థన విన్నాడా? ఎట్టి పరిస్థితుల్లో నేను విన్నాను. సొంత వైపు ప్రార్థనే తను ఆలకించాడు. తన హృదయాన్ని దేవుడు తెలుసుకోగలడు. నేను ప్రార్థన సొంతరి చేశాడు కదా, అలాగే కుడి వైపున ఉన్న దొంగ, ఎడవైపు దొంగలు ఇద్దరూ దేవునికి దగ్గరలో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో మాత్రమే మార్పు జరిగింది. రెండో వాడు శరీరానుసారమైన మరణాన్ని కోల్పోతున్నాడు, ఆత్మానుసారమైన మరణాన్ని కోల్పోతాడు. ఎక్కడ ఉంటానంటారు ఆయన? నిత్య నరకాగ్ని గుండంలో ఉంటాడు కదా. మనం కూడా ఈ రోజు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. నేడే రక్షణ దినం అని చెప్తున్నాడు. ఏ రోజు ఆ రోజు ఇంకా అనే వాక్యం చెప్పినప్పుడు మానవ పొందని బాప్తిసాలు తీసుకున్నప్పుడు నేను 2018లో తీసుకున్నాను కదా, నాకు కూడా అంత క్రితం అంతగా తెలిసేది కదా. తీసుకోమంటారంటే అసలు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది కొంచెం పాపం వచ్చేది. ఇట్లా చేసుకోమంటారు కదా అసలు అంటే ఇప్పుడు చాలా వరకు దేవుడు తెలుసుకోవడానికి మా హృదయాన్ని తెరిచినప్పుడు, నా హృదయాన్ని తెరిచినప్పుడే ఆయన గురించి నాకు అర్థమవుతుంది. అలాగే నేడే రక్షణ దినం మారు మనసు పొందడం చాలా ప్రాబ్లం అవుతుంది చాలా మందికి. సిలువలో దానికి ఎంత టైం పడుతుందంటారు? పొద్దున్నే సిలువ వేశారు, 9 గంటల నుంచి 3 గంటల లోపు మార్పిడియాడు. మనకు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. సువార్త కూడా అందజేయడానికి చాలా ఇష్టపడుతున్నాడు కూడా. రెండో అందించడం లేదా, నువ్వు మారవేరా అనేసి చెప్తున్నాడు కదా, నువ్వు దేవునికి భయపడవని చెప్తున్నాడు కదా. అయినా సరే మనం ఎంతమంది చెప్పిన, ఎన్నిసార్లు చెప్పినా చచ్చిపోయే ముందు కూడా మారణ పరిస్థితులు చాలా మంది ఉంటారు. అట్లాంటి పరిస్థితులు ఇంకా మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. దేవుడు పక్కన ఉన్నా కానీ మారలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన దగ్గరికి వస్తారు కానీ పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తారు, హృదయంలోకి ఆయన రానివ్వరు. అలాగే ఈ రెండో మాట ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన జీవితంలో రక్షణ అనేది ఉండాలి. అది నేడే అనేది మనందరం తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంటేనే మనకి రక్షణ వస్తుంది కదా. రక్షించబడితే
పరలోక రాజ్యం ఉంటుంది, రక్షించబడిన వారికి శిక్షా విధి కలిగిద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనందరం కూడా శిలువల దొంగ వల్ల మనం చాలా తెలుసుకోవచ్చు అన్నమాట. మనకు ఒక మంచి మాదిరిగా జీవితాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభు మనందరికి అర్థమయ్యేలాగా, ఈ లోకానికి అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు అన్నమాట. చనిపోయే ముందు యేసుక్రీస్తు ప్రభు ఒక ఆత్మను కూడా రక్షించుకొని ఆయన వెళ్తున్నాడు కదా. అలాగే మనం కూడా మన పక్కన ఎవరికన్నా ఉన్న సువార్త అందించమన్నా కానీ, చెప్పమన్నా మన జీవితాల సాక్ష్యాలు చెప్పమంటారు కదా. పక్కన వాళ్ళు మీ జీవితాల సాక్ష్యం చెప్పండి అమ్మంటారు కదా. అట్లాగే మనం జరిగిన మేలు ఇతరులకు పంచుకుంటే ఏమో వాళ్ళకి ఏ మాట తాకుతుందో వాళ్ళ హృదయాన్ని తెలియదు. ఈ దొంగకైతే తన క్రీస్తుని రక్షించాడు, తను తాను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ప్రభు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు కదా. మనం కూడా ఆయన రాజ్యంలో ఉండాలంటే రక్షణ పొందాలి. రక్షణ ఉంటే అది కూడా నేడే రక్షణ దినం అనేది ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా. దాన్ని బట్టి మనందరం సరి చేసుకొని సరిదిద్దుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలనేది మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధరాజ్యం గారి తండ్రి దేవుని బట్టి కలవడికని మీకే వందనాలయ్యా. ఇదిగో తండ్రి రెండో మాటలో ప్రభా ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ప్రభా ఇద్దరు దూషించారు ప్రభా. ఇదిగో ప్రభా నేను కూడా చాలా సార్లు నేను దూషించిన పరిస్థితుల్లో మేము ఉన్నాం కదా నాయన. అలాగే ప్రభా ఒక దొంగలో మార్పు వచ్చింది కదా నాయన. మా జీవితాల్లో కూడా తండ్రి ఇంకా మంచిగా మార్పు తండ్రి మీ అందరూ విశ్వాసం నుంచి జీవించడానికి సహాయాన్ని తెచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి సొంత పరిచయాలు ప్రార్థన చేసినప్పుడు ఈ దొంగ కూడా పరిచయాలు ప్రార్థన లాగా చేస్తున్నాడు కదా నేను. అటువంటి ప్రార్థన మాకు ప్రభా. ఇదిగో తండ్రి నిన్ను అంగీకరించడానికి సహాయాన్ని తెచ్చేయండి. ఇంకా తండ్రి నేడే రక్షణ దినమని చెప్తున్నారు కదా నండి. రక్షించడానికి నేడే ఆఖరి దినమని చెప్తున్నారు కదా నాయన. ఏ క్షణంలోనైనా మరణించే సమయాలు చాలా ఉన్నాయి కదా నాయన. తండ్రి ప్రభా మేమందరూ ప్రభా నేను రక్షకులుగా అంగీకరించడానికి సహాయాన్ని దయచేయండి. చిన్న ప్రార్థన పాసాన్ని చేసుకొని ప్రతిఫలాన్ని దయచేయమని నామంలో అడిగి వేడుకున్నాం మా తండ్రి.